చెప్పాను. మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీలు మోషే ముఖమును చూచిరి. మోషే ఆయనతో మాట్లాడుటకు. చాలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే, తగ్గిపోయేటువంటి మహిమకే అంత మహిమ, తగ్గిపోయేదందుకే అంత మహిమ ఉంటే స్థిరముగా ఉండేటువంటి మహిమ మరి అధికముగా ఉంటుంది అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా మోషే గారి గురించి భక్తుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్న 2వ పత్రికలో 3వ అధ్యాయం 11వ వచనంలో ఏమంటున్నాడంటే, తగ్గిపోయేటువంటి మహిమకే అంత మహిమ ఉంటే ఎప్పటికీ నిలిచి ఉండేటువంటి మహిమ మరి అత్యధికమైనటువంటి మహిమగా ఉండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 40 దివారాత్రములు దేవుని బిడ్డలారా భక్తుడైనటువంటి మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళి దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతూ ఆయనతో గడిపి తిరిగి వచ్చేటప్పుడు ఆయన ముఖమును ఆయన యొక్క చర్మమంతయు కూడా మహిమతో వెలిగిపోతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలులో ఉన్నటువంటి సర్వ సమాజము ఆయన ముఖములో ఉన్నటువంటి ఆ తేజోమయమైనటువంటి ఆ దేవుని యొక్క మహిమను చూడలేక అందరూ భయపడిపోయారట. ఏం చేశారంట? భయపడిపోయారంట. అప్పుడు ఆయన ముఖమునకు ఏం చేశాడంట? ముసుగు వేసుకున్నాడట. ఆ కాసేపటి తర్వాత మనం చూసినట్లయితే తిరిగి మరలా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆయన్ని చూడగలిగారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి, విషయాన్ని అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని విని వెళ్ళిపోవడం కాదు, వాక్యాన్ని అర్థం చేసుకుని అది హృదయంలో నాటబడినటువంటిదిగా మన యొక్క హృదయంలో అది స్థిరపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మోషే గారి గురించి భక్తుడైనటువంటి పౌలు గారు తెలియజేస్తున్నటువంటిది ఏందనగా, ఇప్పుడు దిగి వచ్చినప్పుడు వారందరూ కూడా ఆయన ముఖములో ఉన్నటువంటి ఆ తేజస్సును దేవుని యొక్క మహిమను వారు చూడలేక భయపడిపోయారట. అయితే కాసేపు తాగిన తర్వాత, కొంతసేపు జరిగిన తర్వాత ఆ యొక్క తేజస్సు తగ్గిపోయిందట. ఏమైందంట? ఆ తేజస్సు తగ్గిపోవడాన్ని బట్టి ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మోషే గారిని చూడగలిగారు. దీని గురించి భక్తుడైన పౌలు గారు తెలియజేస్తున్నటువంటిది ఏంటనగా, తగ్గిపోయేటువంటి ఆ స్థితికే అంత మహిమ ఉంటే ఎప్పటికీ స్థిరముగా ఏ మాత్రము తగ్గని మహిమ అత్యధికమైనటువంటి మహిమగా ఉంటుంది అని ఇక్కడ చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొడితే బిగ్గరగా చప్పళ్ళు కొడుతూ ఉండగా దేవుని బిడ్డలారా, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క ఆధ్యాత్మిక జీవితం యొక్క స్థాయి అంతా కొలిచి మన ఎదుట చెప్పబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రోజున వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, తగ్గిపోని ఎప్పటికీ నిలిచి ఉండేటువంటి ఆ మహిమ అత్యధిక మహిమగా ఉండాలి అని చెప్తూ ఆ యొక్క మాటలను చెప్పుకుంటూ చివరికి వచ్చేసరికి ఏమంటున్నాడనగా, మహిమలో నుండి అధిక మహిమలోనికి మనమందరము కూడా దేవుని ఆత్మ చేత నడిపించబడుచు ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. అందరూ నాతో పాటు పలకండి, మహిమలో నుండి అధిక మహిమలోనికి ప్రభువగు దేవుని ఆత్మ ద్వారా మనమందరము నడిపించబడుతున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అనగా దీన్ని బట్టి మనం చూసినట్లయితే నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ప్రభువైన యేసుక్రీస్తుని గుర్తెరిగిన నాటి నుంచి ఈ రోజు వరకు సంవత్సరము జరుగుతున్న కొలది మన జీవితంలో ఏం చేయాలంట? మహిమ. గత సంవత్సరం ఉన్నటువంటి భక్తి స్థాయి, గత సంవత్సరం దేవుని యొక్క తేజస్సు నీలో నిలిచి ఉన్నటువంటి స్థాయి సంవత్సరం పెరిగే కొద్దీ, కాలం పెరిగే కొద్దీ ఏం కావాలంటే అది మహిమలో నుంచి అధిక మహిమలోనికి హెచ్చించబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ స్థాయి మనకి రావాలి అంటే ఇక్కడ భక్తుడైన పౌలు గారు తెలియజేస్తున్నటువంటిది ఏంటనగా, ప్రభువగు దేవుని ఆత్మ ద్వారా మనమందరము కూడా అలాగా నడిపించబడుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్న వేళలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ మహిమకు మూలమేంటి? ఈ మహిమ ఎక్కడ దేవుడు నిర్ణయించాడు, ఎక్కడ ఉంటుందని మనం చూసినట్లయితే రాజుల మొదటి గ్రంథంలో మనం గమనించినట్లయితే అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం.
కాబట్టి ఆ. యెహోవా తేజో మహిమ యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా యెహోవా మందిరములో నిండుకొనగా. అందరాగండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా తేజో మహిమ దేవుని మందిరములో నిండుకొని ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నాతో పాటుగా నేను ఇప్పుడు చదివిన మాట నాతో కూడా పలకండి. దేవుని యొక్క తేజో మహిమ మందిరమంతయు కూడా నిండి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని వింటూ దేవుని సన్నిధికి వచ్చిన ప్రియ దేవుని బిడ్డారా, దేవుని యొక్క తేజో మహిమ ఎక్కడ ఉందంట? దేవుని మందిరం అంతయు కూడా నింపబడి ఉంది. అంటే ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని వినటకు దేవుని సన్నిధికి వచ్చిన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా దేవుని మహిమ నిలిచి ఉండే స్థలములు మనందరం కూడా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మినటువంటి వాళ్ళు బిగ్గరగా చప్పళ్ళు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే నేను ఏదో వాక్యం చెప్తున్నాను కదా, వాక్యం చెప్తున్న దాన్ని బట్టి ఇది నమ్మాలే అని నేను చెప్పట్లేదు. లేఖనాన్ని నమ్ముదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ మధ్యాహ్న వేళల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటిది ఏంటనగా, మహిమ కలిగినటువంటి స్థలములోనికి వస్తున్నటువంటి నీ జీవితము మహిమలో నుంచి అధిక మహిమలోనికి నువ్వు ఏం చేయాలంట? మహిమలో నుంచి అధిక మహిమ వైపునకు నీవు దేవుని ఆత్మ చేత నడిపించబడేటువంటి వ్యక్తివిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరానికి వస్తున్నా దేవుని యొక్క ప్రభావం లేకుండా దేవుని ఆత్మ నీలో ఉంటే దేవుని బిడ్డరా, దేవుని యొక్క మహిమ నీ ముఖములో నుంచి చర్మ కాంతి మారిపోయే విధంగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు చూస్తుండగానే నిన్ను వేధిస్తున్న సమస్య ఏదైనా కానీ, నిన్ను వేధిస్తున్నటువంటి కష్టం ఏదైనా కానీ, నిన్ను కృంగజేస్తున్న బాధ ఏదైనా కానీ, నిన్ను కృంగజేస్తున్నటువంటి అజ్ఞానం ఏదైనా కానీ, నీ ఎదుట దేవుని యొక్క మహిమతో నువ్వు నింపబడుతున్నప్పుడు దేవుని బిడ్డరా, నీ ఎదుట ఉన్నటువంటి ఈ సమస్యలన్నీ కూడా కాలిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున చాలా మంది ఎందుకు నువ్వు భక్తిగా కొనసాగలేకపోతున్నావు? ప్రారంభంలో ఉన్న భక్తి ఈ రోజున నీ జీవితంలో ఎందుకు అడిగట్టిపోయింది? ఎందుకు నువ్వు రోజు రోజుకి దిగజారిపోతున్నావు? ఎందుకు నువ్వు భక్తిలో ఎప్పటికప్పటికి బలహీనపడిపోతున్నావు? ఏంటి అంటే, నాకు వస్తున్న శ్రమలు, నాకు వస్తున్న బాధలు, నాకు వస్తున్న నిందలు, నాకు వస్తున్నటువంటి రోగములు, నాకు వస్తున్న వ్యాధులను బట్టి నేను ఏమాత్రం కూడా భక్తిలో ఎదగలేకపోతున్నాననేటువంటి మాట కామన్గా ప్రతి ఒక్కరూ చెప్తున్నటువంటి మాటలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ ఉదయకాల వేళలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి సత్యం ఏంటనగా, దేవుని మందిరములో ఏముందంట? యెహోవా తేజో మహిమ నిండి ఉన్నది. ఈ రోజున మనం వచ్చినది ఎక్కడికనగా, దేవుని మహిమ నిండుకొని ఉన్న స్థలములోనికి వచ్చాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. కూరగాయల మార్కెట్లో కూరగాయలు నిండుగా ఉన్నాయి. కొనడానికి వెళ్ళి ఏమి కొనుక్కోకుండా వెళ్ళిపోతే ప్రయోజనం ఏంటి? ఎందుకుని వెళ్ళినట్టు కూరగాయల మార్కెట్కి? అక్కడ మాత్రం ఏమాత్రం అన్యాయం జరగదు. కూరగాయల మార్కెట్కి నువ్వు 2 కొనుక్కోవడానికి వెళితే అక్కడ ఉన్నటువంటి విస్తారమైనటువంటి ఆ కూరగాయలను చూసినటువంటి నీవు ఇంకో 2 అదనంగా కూరగాయలు ఎత్తుకెళ్తున్నావే. ఈ రోజున దేవుడు మనల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటి అనగా, మహిమ నిండి ఉన్న స్థలానికి వచ్చుచున్నటువంటి నీ జీవితము మహిమలో నుంచి అధిక మహిమలోనికి నడిపించగలిగినటువంటి స్థాయిలో నీవు ఉన్నావా అని అడిగితే మన దగ్గర నుంచి ఏ విధమైనటువంటి జవాబు వస్తుందో, ఈ వాక్యం అయిపోయేసరికి దేవునికి మనం జవాబు చెప్పగలిగినటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి వారిగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని మందిరము దేవుని యొక్క తేజో మహిమతో నింపబడి ఉందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే కీర్తనకారుడు 132వ కీర్తన 14వ వచనంలో మనం చూసినట్లయితే, 132వ కీర్తన 14వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఈ మాట దేవుడు స్వయముగా అంటున్నటువంటి మాట, ఇది నేను కోరిన స్థానము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది నేను కోరిన స్థానము అని ఎవరు అంటున్నారు? దేవుడే. మీరందరూ కూడా బైబిల్ తిరిగేసుకుంటా రాసుకుంటా నా వైపే చూడకుండా ఉంటున్నారు. మీరు బైబిల్ చూసుకుంటే మీకు అక్షరాలు కనపడతాయి, నా వైపు చూస్తే శబ్దం వినపడుద్ది, ప్రభావం కూడా మీలోనికి వస్తుంది. రాసుకున్న వెంటనే మీ అందరికీ యూట్యూబ్లో ఈ అంశం వస్తుంది. మీరు ఇంటి దగ్గరికి కావాలి అంత జాగ్రత్త పరులైతే
అంతగా అసలు వాక్యాన్ని ఒక్క పొల్లు కూడా బానికూడదు అనుకున్న వాళ్ళైతే ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా నాయన కొంచెం ఒక గంట ఫోన్ ఇయ్యరని చెప్పి ఆ ఫోన్ తీసుకొని మరలా వినండి, రాసుకోండి అప్పుడు రెఫరెన్స్లు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇది లైవ్ వెళుతుంది కనుక మీకు అవకాశం ఉంది ఇంటి దగ్గర మళ్ళా చూసుకోవడానికి. ముందు ఇక్కడ వినండి. ప్రైజ్ ద లార్డ్ చెప్పాలి, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు అంటున్నాడు 132వ కీర్తన 14వ వచనంలో ఏమంటున్నాడంటే, ఇది నేను కోరుకొనిన స్థలము. ఏంటంటది? ఆయన కోరుకున్న స్థలం ఏంటంట? దేవుని యొక్క తేజో మహిమ నిలిచి ఉండేటువంటి, ఆయన కోరుకునేటువంటి స్థలమైనటువంటి దేవుని మందిరమే కదా ఆయన చెప్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మరలా చదువు మా మాటని. ఇది నేను కోరిన స్థానము, ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును. ఇది నాకు నిత్యము విశ్రమ స్థానముగా ఉండును. ఇక్కడనే నేను నివసించేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తేజో మహిమకు కారణభూతుడైనటువంటి ఆ దేవదేవుడు, మహిమ అనేటువంటి దాన్ని కలగజేసేటువంటి వాడు ఆయనే. మహిమ స్వరూపుడైనటువంటి ఆ దేవదేవుడే ఏమంటున్నాడు అనగా, నేను ఇక్కడ నివసిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజున వాక్యం వింటూ దేవుని సన్నిధికి వచ్చిన ప్రియ దేవుని జనాంగమా, దేవుడు ఇక్కడ ఉంటున్నాడు కనుక నువ్వు ఎందుకు వచ్చావనగా, మహిమా స్వరూపుడైన తేజోమయుడైనటువంటి ఆ దేవుని దగ్గరికి మనం ఎందుకు వచ్చావంటే, ఆయనతో సహవాసం కలిగి ఉండడానికి. ఎందుకు వచ్చామంట మనం? ఆయనతో సహవాసం కలిగి ఉండడానికి. ఎప్పుడు సహవాసం కలిగి ఉంటావో ఆయన తేజో మహిమ మనల్ని కూడా ఆవరిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆవరిస్తున్నటువంటి మహిమ క్రమేణా ఆయనతో సహవాసం చేసే కొద్దీ ఆయన ఏ రేంజ్లో ఉన్నాడో, ఆయన మహిమ తేజస్సు ఎంత ఉన్నతమైనటువంటిదో, మహిమలో నుంచి అధిక మహిమలోనికి నడిపించబడుతూ ఉన్నప్పుడు క్రీస్తును పోలినటువంటి వారి మళ్ళీ నిన్ను చూచినటువంటి వారు క్రీస్తును పోలినటువంటి వారు అని అనుకునేటువంటి స్థాయి కలిగినటువంటి అద్దములో ముసుగు తీయబడినటువంటి వారి యొక్క ముఖము ఎలాగా క్లియర్గా కనపడుతుందో అలాగా కనపడేటువంటి పరిపూర్ణమైనటువంటి మహిమ కలిగినటువంటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించేటువంటి వాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు, ఇది నేను కోరుకొనిన స్థలము, ఇది తేజోమయమైనటువంటి నా సన్నిధిని ఇక్కడ ఉంచి నేను ఇక్కడ నివసించుటకు ఎప్పుడూ కూడా నేను ఇక్కడ ఉండుటకు ఇష్టపడుతున్నానని చెప్పాడు. ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చినటువంటి మనమందరము కూడా ఆయనతో సహవాసము చేయుటకు వచ్చాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. సహవాసం చేయడానికి వచ్చినటువంటి దేవుని బిడ్డలారా, నీ శరీర ప్రాణాత్మలు ఎంతో జాగ్రత్త పరుచుకునేటువంటి వారమై ఆయనతో మనం సహవాసం కలిగినటువంటి వారుగా ఉండాలి. ఇక్కడికి వచ్చి ఏదేదో ఆలోచన చేస్తున్నావంటే నువ్వు ఆయనతో సహవాసం చేయట్లేదు అనేటువంటిది అర్థం. మహిమ కలిగినటువంటి స్థలానికి వస్తూ ఇంతకాలంగా దేవుని యొక్క రక్షణ పొందుకొని ఆయన సన్నిధికి వస్తూ పరిశుద్ధాత్మ సంఘమని చెప్పుకుంటూ పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడుతున్నటువంటి వాడనని చెప్పుకుంటున్న ప్రియ దేవుని సంఘమా, ఆయన అంటున్నాడు, నీ జీవితము ఎటు ప్రయాణం చేయాలంట? మహిమ దగ్గరికి వచ్చిన నీవు మహిమలో నుంచి అధిక మహిమలోనికి నీవు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నడిపించబడి ఏ రేంజ్కు నువ్వు ఎదగాలనగా, క్రీస్తును పోలినటువంటి వారు కానీ క్రీస్తును చూచినటువంటి వారు కానీ మన జీవితాలు అలాగా మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంకా దిద్దుబాటే, ఇంకా మూలోపదేశమే, ఇంకా ఆ యొక్క తప్పడడుగులు వేసే స్థితే, ఇంకా సండే స్కూల్లో ఉన్నటువంటి జ్ఞానమే కాదు. మనం ఈ రోజు కల్లా ఇతరులకు బోధించేటువంటి స్థాయి కలిగినటువంటి వారిగా ఉండాలి. అందుకనే ఈ రోజున ప్రేమ కలిగిన దేవుడు మనల్ని అత్యధికమైనటువంటి మహిమలోనికి నడిపించడానికే దేవుడు ఈ రోజున తన దాసుని మరుగుపరిచి మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. కనుక ఆయన అంటూ నేను ఇక్కడ ఇది నేను కోరుకున్న స్థలం కనుక నేను ఇక్కడ నివాసము చేస్తాను. నేను ఇక్కడ ఉన్నాను కనుక నా దగ్గరికి వచ్చినటువంటి వారు నాతో సహవాసం చేసినట్లయితే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోకములో కూడా ఒక సామెత ఉంది, 6 నెలలు సహవాసం చేస్తే ఏమవుతారంట? వాళ్ళు వీళ్ళు వాళ్ళే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎన్ని 6 నెలలు అయిపోయింది మన జీవితంలో?
6 నెలలకే దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఒక మంచి పరిశుద్ధుల గుంపులో మనం జాయిన్ అయిపోయాం అనుకోండి, మనం కూడా ఏమైపోతామంట? దేవునికి స్తోత్రం హల్లెలూయా. సౌలు సమూయేలు దగ్గర నుంచి పంపించబడిన తర్వాత అతడు ప్రవక్తల గుంపులో చేరగానే ఇతడు కూడా ఆత్మచేత నింపబడి ఈయన కూడా ప్రవచనం చెప్తున్నాడంట. జస్ట్ 1 మినిట్కే. దేవునికి స్తోత్రం హల్లెలూయా. 1 నిమిషానికే అసలు పరిశుద్ధాత్మ అభిషేకం ఏంటో తెలీదు, మహిమ అంటే ఏంటో తెలీదు, ప్రవచనం అంటే ఏందో తెలియనటువంటి ఒక బెన్యామీను గోత్రికుడు, ఎన్నిక లేనటువంటి గోత్రములో ఉన్నటువంటి సౌలు ప్రవక్తల గుంపుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు అలా చేరిపోయాడంట. మరుక్షణం నుంచి ఏం చేశాడంట? ఆయన ప్రవచనం ఎత్తి ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. దేవుని ప్రభావం ఎలా ఉంటుందంటే 6 నెలలు అవసరం లే. హృదయపూర్వకంగా నువ్వు సమర్పణలోకి వస్తే, హృదయపూర్వకంగా ఆయనతో సహవాసం చేయాలని నువ్వు వస్తే, నీ జీవితం స్పాట్లో ఒక మహిమ కలిగిన జీవితంగా మన జీవితాన్ని దేవుడు మార్చేటువంటి వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎంతకాలము ఈ కన్నీరు, ఎంతకాలము ఈ దుఃఖం, ఎంతకాలం ఈ బాధ, ఎంతకాలం ఈ బలహీనమైన జీవితం దేవుని మహిమతో నువ్వు నింపబడగలిగితే, దేవునితో సహవాసం నువ్వు చేయగలిగితే, ఆయన మహిమ నిన్ను అత్యధికమైనటువంటి మహిమ వైపునకు ఆత్మదేవుడు మనలందరూ కూడా నడిపించేటువంటి వాడైనాడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనం చూసినట్లయితే 6వ అధ్యాయం 17వ వచనం కూడా ఒకసారి చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు. అందరూ ఆగండి. దేవుడే ఇలాగూ సెలవిస్తున్నాడట. దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? గిరిగారి వాళ్ళ 2వ అబ్బాయి, నువ్వు అక్కడెందుకు పోయావు నాన్న? ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. లోపలికి వచ్చి అలా వెళ్ళిపోయి బయట కూర్చోవడం కాదు. చెప్పండి ఇంకోసారి దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఏమంటున్నాడు అనగా, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు. ఏమని? నేను వారిలో నివసించి సంచరింతును. దేవునికి స్తోత్రం హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. నేను వారిలో ఉండి వారితో పాటుగా నేను సంచరిస్తాను. ఒకసారి అనండి, నేను వారిలో ఉండి వారితో కూడా సంచరించెదను అని ఎవరన్నారు ఈ మాటని? దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మనలో ఉండి మనం ఎక్కడికి వెళుతున్నామో అక్కడికి మనతో పాటుగా వస్తున్నట్లయితే మనల్ని జయించగలిగిన శక్తి ఏదైనా ఉందా? చెప్పట్లే మీరు? ఉందా? అంత సంశయాత్మకంగా, అంత నమ్మిక లేకుండా, అంత అనుమానంతో మీరు చెప్పాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ రోజున దేవుని బిడ్డలారా, మనకంటే శక్తిమంతులు, మనకంటే హైలీ ప్రొటెక్షన్ ఉన్నటువంటి వాళ్ళు, మనకంటే జెడ్ స్క్వాడ్ కలిగినటువంటి రక్షణ వలయంలో ఉన్నటువంటి వారే చచ్చిపోతున్నారు నాన్న. అవునా కదా? వందనాలండి. అవునా కదా? మనందరికీ తెలిసిన మేము చిన్నపిల్లలప్పుడు ఇందిరాగాంధీని చంపేశారు. ఆమెకి ఎలా ఉంటుందంటే, ఆమెని బయట నుంచి ఎవడైనా AK-47తో కాల్చినా ఆమె చచ్చిపోదు. ఎందుకంటే ఆమెకి అలాంటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఉంటాయి. అలాగే ఆమె చుట్టూ ఉన్నటువంటి రక్షకులు వాళ్ళు అందరూ చచ్చిపోతే కానీ ఈమెకి ఏమైనా దెబ్బ తగలదు. కానీ ఆమెని కాపాడే వాళ్ళు ఏం చేశారంటే ఆమెని కాల్చేశారు. దేవునికి స్తోత్రం హల్లెలూయా.
అంటే నిన్నెవరు కాల్చేవాళ్ళు లేరనుకుంటున్నావా? నిన్నెవరు కూడా ఇబ్బంది పెట్టేవాళ్ళు లేరనుకుంటున్నావా? నిన్నెవరు ఆందోళన పరిచేటువంటి వాళ్ళు ఎవరు లేరనుకుంటున్నావా? నీకు ఏం జరగదు అనుకుంటున్నావా? దేవుని బిడ్డరా, వాళ్ళకు వచ్చినటువంటి ఆ రక్షణ, వాడు నిద్రపోవచ్చేమో, ఆ రక్షణ 100% ఏమాత్రం కూడా గ్యారంటీ లేదు. కానీ ఈరోజు నీతో మాట్లాడుతున్న దేవుడు నీ చుట్టూ కను రెప్ప వేయకుండా నీకు రక్షణ వలయం వలె కాపాడాడు కనుక ఈ రోజున సజీవంగానే దేవుని సన్నిధిలోకి వచ్చా. కొడితే బిగ్గరగా చప్పలు కొట్టండి. అది నీకు తెలియట్లా, మన శత్రువైన అపవాదికి తెలుస్తుంది ఆ విషయం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీకున్న శ్రమలు బట్టి, కష్టాలను బట్టి, ఇబ్బందులు బట్టి, రోగాలను బట్టి, నష్టాలను బట్టి ఎందుకు నా బ్రతుకని చచ్చిపోవాలనుకున్నావు నువ్వు. కానీ చచ్చిపోవాలనుకున్న నువ్వు సావలా, ఇంకా బతికున్నామంటే నేను వెనక్కి తీసుకొస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు అనుకున్నది ఎందుకు జరగలేదంటే, దేవుని బిడ్డరా, నువ్వు అనుకున్నది జరిగితే నువ్వు నాశనం అవుతావని, ఆయన అనుకున్నది జరిగితే నువ్వు ఆశీర్వదించబడతావు, మేలుకరమైనటువంటి వ్యక్తిగా ఉంటావని దేవుడు నిన్ను ఇంకా బతికిస్తూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు మనకి ఎవరు రక్షకులు లేరు అనుకుంటున్నావేమో. నిన్ను నిరంతరము ప్రతి క్షణము నిన్ను పాడు చేయడానికి, ఏ విధం చేతనే నిన్ను గందరగోళం చేయడానికి మన శత్రువైన అపవాది ఎప్పుడు కూడా మన మీద దాడి చేస్తూనే ఉన్నాడు. కానీ వాడి యొక్క దాడి మనకి ఏం మాత్రం దెబ్బ తగట్లేదు. ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి, ఏంద్రా అపవాది నువ్వు నా మీద దాడి చేయకుండా మౌనంగా ఉన్నావే అని అంటే, నేను దాడి చేస్తానన్న పిచ్చోడా, నీ చుట్టూ ఉన్నటువంటి కావలి కాయచున్నటువంటి వాడు కునికే వేయట్లేదురా, అందుకని నేను ముట్టుకోలేకపోతున్నాను అపవాది అంటది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఏదో నేను కళ్ళబొల్లి మాటలు చెప్తున్నానని అనుకుంటారేమో. యోబు గ్రంథం 1వ అధ్యాయం దగ్గరికి వెళ్ళి అపవాదిని అడిగితే, అపవాది ఎక్కడి నుంచి వచ్చేవాడి, ఊర్లు తిరుక్కుంటా, ఇంటింటికి వెళ్ళాను, గడప వెళ్ళాను, ప్రతి కొంపలోకి, బెడ్రూమ్లోకి కూడా వెళ్ళి వచ్చాను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే నువ్వు యోబు ఇంటికి వెళ్ళేవంటరా? నేను వాళ్ళ ఇంటికి తప్ప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకని వెళ్ళలేదురా వాళ్ళ ఇంట్లోకి? అందరి ఇళ్ళకి వెళ్ళావు కదా, వాడి ఇంట్లోకి నువ్వు ఎందుకు వెళ్ళకపోయావరంటే, వాడు అంటాడు, నువ్వేం చేసావంట, అతనికి కలిగిన యావదాస్తి చుట్టూను నువ్వేం చేసావంట, దగ్గరగా చెప్పండి. ఇప్పుడు ఈయన యోబునకు ఒక్కడికే కంచె వేసి, ఇప్పుడు చప్పట్లు కొడుతూ దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి దేవుని యొక్క వాక్యం వింటున్న దేవుని బిడ్డారా, నీకు లేదా కంచె? ఆ కంచె ఉంది కనుకనే మనం బ్రతికి ఉన్నాము. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొడితే స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో నీకు వచ్చిన రోగాన్ని బట్టి, నీకు వచ్చిన కష్టాన్ని బట్టి, నీకు వచ్చిన నష్టాన్ని బట్టి నా బతుకు అయిపోయింది అనుకున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని ప్రాంతాలకు వెళితే షుగర్లు అసలు తగ్గట్లేదంట, అసలు నాన్ వెజిటేరియన్ తినకపోయినా కొలెస్ట్రాల్ పెరిగిపోతున్నాయంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మజ్జిగ అన్నంతో తింటున్నా, కారం పులిపే తగలకుండా కేవలము పెరుగన్నం మజ్జిగన్నం తింటున్నా కూడా గ్యాస్ ట్రబుల్ పెరిగిపోతుందంట. గ్యాస్ ట్రబుల్ నీకు తగ్గాలంటే నువ్వేం చేయాలి? పులుపు కారం తగ్గించమ్మా, పచ్చిమిరపకాయలు తినొద్దు అని చెప్తాడా లేదా? అసలు అవి తినేది అన్నయ్యా నాను, అయినా గ్యాస్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక్కొక్కళ్ళు చెప్తారు, నేను చిన్నప్పటి నుంచి అసలు చక్కెర తీపంటే తిన్నయ్యా, అసలు తీపే నా దగ్గరికి రానినయ్యా, నాకెందుకు వచ్చిందయ్యా షుగర్ ఫ్యాక్టరీ. నీ లెక్క ప్రకారంగా, నీ అంచనాల ప్రకారంగా, నీ ఊహ ప్రకారంగా తీపి తిన్నటువంటి వాళ్ళకి అసలు ఏ రాకూడదు, షుగర్ రాకూడదు కదా. తీపి తిన్న వాళ్ళకే ఎక్కువ వస్తుంది, తినేవాళ్ళకి రాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. టోటల్గా దేవుని బిడ్డలారా, నువ్వు ఎన్ని కండిషన్లో ఉన్నా వస్తానే ఉన్నాయి. వస్తున్నటువంటివి నిన్ను, నీ ప్రాణాన్ని కానీ నీ ఆత్మ కానీ ముట్టుకోకుండా అవే ఓడిపోతున్నాయి. నీవే సజ్జంగా ఉన్నావంటే దేవుడు మనకిస్తున్నటువంటి రక్షణ అద్భుతమైనటువంటిది, అద్భుతమైనటువంటిది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.
ఈ మధ్యాహ్న వేళలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని సంగమా, ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటనగా, నేను వారిలో సంచరించి వారిలో నివసించి సంచరింతును, వారితో కూడా నేనేం చేస్తానంట, సంచరింతును. సంచారం చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకయ్యా నాతో వస్తావు, గుడికి వచ్చాను అక్కడ ఉంటానన్నావు, మళ్ళీ నాతో ఎందుకు వచ్చి ఇంటికి వచ్చినా అంటే నిన్ను మహిమలో నుంచి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మహిమలో నుంచి అధిక మహిమలోనికి నిన్ను నేను నడిపించాలని. నీకు లేదు ఆశ, నాకు ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డారా, యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనంలో కూడా మనం చూసినట్లయితే అక్కడ కూడా మరొక మాట ఉంది. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మీలో ఉండును. మిమ్మల్ని అనాథలుగా విడువను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మీతో ఉన్న దేవుడు ఏం చేస్తాడంట, ఎందుకుంటున్నాడంటే మీ పక్కనే ఉంటున్నటువంటి దేవుడు చివరికి ఆయన ఆశపడుతుంది ఏందనగా, అందరు జాగ్రత్తగా అండి, ఒక రహస్యం చెప్తున్నాను. మనతో ఉంటే మహిమతో ఉన్నట్టే, మహిమలో మనం ఉన్నట్టే. అయితే ఆయనే మనలోకి వచ్చేసినట్లయితే అధిక మహిమలో నీవు ఉన్నట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పట్ల మీరంతా హల్లెలూయా. నేను వారితో కూడా ఉంటాను, అంతే కదంట. నేను వారిలో, చూడమ్మా మాట చదవండి, ఆయన మీతో కూడా నివసించును, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మీలో ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున దేవుని సంధికి వచ్చిన దేవుని బిడ్డ, నీవు ఆయన దగ్గరికి వచ్చావంటే ఆయన మహిమ దగ్గరికి నువ్వు వచ్చావు. ఇప్పుడు ఆ మహిమాన్నతుడైన దేవుడు, ఆ మహిమ కలిగినటువంటి ఆ యొక్క దేవుడే నీలోనికి వచ్చినట్లయితే నువ్వు అధిక మహిమ కలిగిన, సంపూర్ణ మహిమ కలిగినటువంటి వాడుగా మార్చబడుదువుగాక. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నేను మన స్వయం పరిశీలనలోకి మనం రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఇప్పుడు కొన్ని విషయాలు మీకు తెలియజేశాను. అది ఏంటనగా, ఈ మధ్యాహ్న వేళలో దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నటువంటిది ఏంటనగా, మహిమలో నుంచి అధిక మహిమలోనికి మనము వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మహిమ ఎలాంటిది అనగా, తగ్గిపోయేటువంటి మహిమ కాదంటది. అదేంటంట, అధిక మహిమలోనికి వెళ్ళేటువంటి మహిమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మహిమ ఎక్కడ ఉంటుందనగా, మహిమోన్నతుడైనటువంటి ఆ దేవుడు నిలిచి ఉండేటువంటి స్థలమైన ఆయన దేవాలయములో, అనగా ఆయన మందిరము ఏం చేయబడిందంట, మహిమతో నింపబడి ఉంది. అక్కడికి వస్తున్నటువంటి నీవు, మహిమలోనికి వస్తున్న నీవు ఏం చేయబడాలంటే అధిక మహిమలోనికి నడిపించబడాలి. అధిక మహిమలోకి నడిపించబడాలి అనగా, నీతో ఆయన వస్తున్నట్లయితే నీవు మహిమ కలిగినటువంటి వాడివి. ఆయనే నీలోనికి వచ్చినట్లయితే నీవు అధిక మహిమలోనికి వెళ్ళినటువంటి వాడివి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఈ రోజున దేవుని బిడ్డారా, కేవలం మహిమ దగ్గరికి వచ్చి ఆగిపోయావనుకో, మహిమ దగ్గరికి వచ్చి ఆగిపోయినంత మాత్రాన దేవుడు కోరుకుంటున్నటువంటిది నువ్వు మహిమ దగ్గరికి రావడం కాదు, నీవు అధిక మహిమలోనికి నడిపించబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ కలిగిన దేవుడే ఎక్కడికి రావాలంట, నీలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రావాలి అంటే ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు గారు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటనగా, దేవుని ఆత్మ చేత మహిమలో నుండి అధిక మహిమలోనికి మనము నడిపించబడుచు ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్నకి అందరూ సూటిగా జవాబు చెప్పండి. ఇప్పుడు మనందరం ఎక్కడ ఉన్నాము? ఏ మందిరం అయితే దేవుని యొక్క మహిమతో నింపబడిందో, దేవుని యొక్క మహిమతో నింపబడినటువంటి ఆయన మందిరంలో మనందరం కూడా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఇప్పుడు దేవుని బిడ్డారా స్వయం పరిశీలన చేసుకున్నాం. చూడండి పరిశుద్ధ గ్రంథములో ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయం 9వ వచనం. త్వరగా చదవండి. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచి 9వ వచనం 3వ అధ్యాయం 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరు ఇక్కడ నా వైపు చూడండి, బైబిల్ చూసుకుంటూ కూర్చోవద్దని చెప్పా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమలో నుంచి అధిక మహిమలోనికి నడిపించబడుతున్నటువంటి వారిగా చెప్పబడుతున్నటువంటి మనతో ఈ రోజున ఆ మహిమలోనికి అధిక మహిమలోనికి నడిపిస్తున్న దేవుడు మనల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటి అనగా, ఆదామా ఇప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు? ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఉన్నటువంటి పూర్వపరాలన్నీ మనకు తెలుసు. ఇప్పుడు ఆ దేవదేవుడు చలని పూట వారి దగ్గరికి వచ్చి ఆదాము హవ్వలతో కలిసి మాట్లాడుకొని కొన్ని కబుర్లతో ఆయన వారిని సంతోషపరిచి మరలా వెళ్ళిపోయేవాడు అనేటువంటి విషయం మనందరికి కూడా తెలుసు. ఆ తెలిసినటువంటి ఆ దేవుడు ఒక రోజున వచ్చేసరికి అక్కడ ఆదామా అని పిలిస్తే ఆదాం పలకలేదు. ఇప్పుడు ఆయనకి ఆదాము ఎక్కడున్నాడు ఆయన తెలియక ఎతుకుతున్నాడా, తెలిసి ఎతుకుతున్నాడా? తెలిసి ఎతుకుతున్నాడు. దాని అర్థం ఏంటి? తెలిసి ఎక్కడున్నారా అని అడుగుతున్నాడు. దాని అర్థం ఏంటి? నువ్వు దీని కింద కూర్చో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి అందరూ. హల్లెలూయా. ఇప్పుడు ఇదంతా ఏదేను వనం. దేవుడైన యెహోవా ఏదేను వనంకి వచ్చాడు. ఏదేను వనంకి వచ్చినప్పుడు ఆయన అలా దిగిరాగానే ఎక్కడో ఉన్నటువంటి వాడు ఆయన చవ్వడి వినగానే, ఆయన వచ్చినటువంటి ఆ శబ్దం వినగానే పిలవకమనిపై నానా అని పరిగెత్తుకుంటూ వచ్చేటువంటి వాడు ఆయన పక్కన వెళ్తుండగా చూశాడండి. ఎవరు? దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు చూడండి, నాకు తెలుసా లేదు వాడు ఆడుండేది? జాగ్రత్తగా వినాలి, అర్థం చేసుకోవాలి మీరు. వాడు ఎక్కడున్నాడు? డయాస్ కింద దాక్కొని ఉన్నాడని తెలుసు నాకు. రే నానా, ఆదామా నువ్వు ఎక్కడున్నావురా అని అన్నాడంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? నువ్వు నేను మన బిడ్డ కనపడకుండా ఆడని దాక్కుంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేము చిన్నపిల్లలు, నేను 3వ తరగతి ఏం చదువుతున్నా, నేను 4వ తరగతి చదువుతున్నా. నేను 4వ తరగతి చదువుతుంటే ఒక రోజున మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మంచి మే నెలలో మా ఇంట్లో మా అమ్మ మా నాన్న ఆడుకో బయసు వచ్చారు. నేను సొలోమి పెద్దవాళ్ళం ఇంట్లో కనుక మమ్మల్ని ఇద్దరిని పట్టుకొని మా అమ్మ మా నాన్న కొడతా ఉన్నారు. ఎందుకు కొడుతున్నారంటే మమ్మల్ని ఇద్దరిని చిట్టోడి ఏడురా. ఏందంట? చిట్టోడి ఏడురా నాన్న, వాడు ఏడే ఉన్నాడు నాన్న. అయితే ఏడురా వాడు, ఇంటికాడ ఉండమని చెప్పి వెళ్ళాను కదా, లేడు. తెలిసిన వాళ్ళందరికీ చెప్పి వాడు ఏడాడు ఉన్నాడో. మా ఇంట్లో అప్పుడు చిన్న బావి ఉండేది, దాంట్లో ఉన్న పడకలు వస్తున్నాయా ఎతికి మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించబడినటువంటి వెతుకులాట సాయంత్రం 5 అయిందాక కొనసాగుతూనే ఉంది. గంట పెరిగే కొద్దీ మా అమ్మోళ్ళకి ఆందోళన. ఎందుకని వాడు ఏమయ్యాడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 5:15కి వాడు ఏం చేస్తున్నాడంటే, అప్పుడు ఈతాగు సాపులు ఉండే మా ఇంట్లో చర్చిలో. ఏమండి? ఈతాగు సాపు ఈ చివర పడుకొని ఇటు దొల్లుకుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాడు ఏమైపోయినాడు? ఎక్కడున్నాడు వాడు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎక్కడికో ఎత్తుక్కుండా పోతున్నా, చెరువులా డ్యూటీ ఎత్తుక్కుండా వెళ్తున్నా నేను. అప్పుడు సొలెం గుర్తుందో లేదో నాకు తెలీదు. సొలెం గుర్తుందా? అమ్మా చిట్టోడు ఏడున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మా తమ్ముడు యాడ చాపలో చుట్టుకొని పనుకోడు, నా తల్లిదండ్రులకి తెలియలేదు. కానీ ఈ రోజున ఆదామా నువ్వెక్కడ ఉన్నావో అనేటువంటి ప్రశ్న నిన్ను అడుగుతున్నటువంటి దేవుడు తెలియక కాదు, నువ్వెక్కడ ఉన్నావో తెలిసి మాట్లాడుతున్న దేవుడు. చప్పలు కొడదాం. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. ఇన్ని మాట్లాడుతున్నా ఈ దేవుడే ఈ రోజున నీతో మాట్లాడుతున్నది. మహిమ కలిగిన దేవుని సన్నిధికి నిన్ను నడిపించిన దేవుడు, మహిమలో నుంచి అధిక మహిమలోనికి హెచ్చించబడవలసిన ప్రియ దేవుని సంగమా, నువ్వు ఎక్కడ ఉన్నావో, నీ ఆధ్యాత్మిక జీవితం ఎక్కడ ఆగిపోయిందో ఆయన ఎరిగినటువంటి వాడుగా మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇది జరుగుతున్నది ఎక్కడో తెలుసా? ఏదెను వనం. ఏదెను వనం అనగా దేవుని బిడ్డలారా, అది దేవుని యొక్క సంఘానికి సాదృశ్యం. ప్రైజ్ ద లార్డ్. జాగ్రత్తగా వినాలి ఇక్కడ నుంచి. ఇప్పుడు అసలైన పాఠంలోకి మనం వస్తున్నాం. ఇప్పుడు ఏదెను వనం అనగా సంఘం. ఇంతవరకు మనం సంఘాన్ని గురించి ఏం నేర్చుకున్నాం అనగా, దేవుని మహిమ నింపబడి ఉన్న స్థలం, దేవుడు ఇష్టపడేటువంటి స్థలం, అక్కడికి వచ్చినటువంటి వారితో ఆయన సహవాసం చేయాలని ఇష్టపడేటువంటి స్థలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారితో కూడా నడవాలని ఇష్టపడుతున్నటువంటి దేవుని యొక్క స్థలం. చివరికి వారిలోనికి వెళ్ళిపోయి వారిని మహిమలో నుంచి అధిక మహిమలో ఉన్నటువంటి వారిగా వారిని చేసి, మహిమలో తనతో పాటుగా తన సేమ్ స్టేటస్లో ఆయన చూస్తుంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి మనమందరము కూడా దేవుని రాకడలో ఎత్తబడి అక్కడికి వెళ్ళిపోయినట్లయితే ఎవరిని చూచినా ఎలా కనపడతామంటే యేసయ్యలాగానే కనపడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాల్మన్ రాజులా కనపడ్డు మహిమలోకి వెళితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యశోదమ్మ ఆంటీలా కనపడదు, అక్కడ యేసయ్యలా కనపడుతుంది. అనగా సింహం పిల్లలు సింహంలాగానే ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. That range is the most glorious status. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అధికమైన మహిమ కలిగిన స్థాయి అది. ఈ రోజున దేవుని బిడ్డలారా, దేవుని సంఘములో ఉన్నటువంటి ప్రియ దేవుని సంఘమా, ఆనాడు ఏదెను వనం అనేటువంటి దేవుని యొక్క సంఘములోనికి వచ్చి అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ప్రత్యేకించి మాట్లాడుతున్న దేవుడే ఈ రోజున నిన్ను 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 మనందరినీ కూడా అడుగుతున్న ప్రశ్న ఏంటనగా, ఇట్టి మహిమ కలిగిన సంఘములో, ఆత్మ సంఘములో ఉన్న దేవుని బిడ్డ ఈ రోజున నువ్వు ఎక్కడా? ఇంతకాలంగా దేవుని వాక్యాన్ని వింటున్నావు, మార్పు చెందుతున్నావా? నువ్వు చేస్తున్న కార్యం చెడ్డది అనిపించట్లేదా? నీకు అది తప్పు అని అనిపిస్తున్నా? నువ్వు చేస్తున్నావంటే దాని అర్థం ఏంటనగా నీకు క్షమాపణ లేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను దిద్దుబాటు చేస్తున్నా ఈరోజు కూడా దేవునికి దూరంగా వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి ప్రేమ కలిగిన మాట ఏంటంటే, నాన్న అప్పుడు ఎవరంట వాడు? అవిధేయుడు. ఎవరంట? అవిధేయుడు. చేయొద్దు అన్న పాపాన్ని చేస్తే ఏమవుతుంది అని ధీమాగా చేసినటువంటి వాడు పాపాన్ని ఎలా చేస్తున్నాడంట? ప్రసంగి గ్రంథంలో చాలా చక్కని మాట ఉంది. పాపమునకు శిక్ష, తగిన శిక్ష శీఘ్రముగా వారికి కలగకపోవటను బట్టి భయము విడిచి ఏం చేస్తున్నారంట వాళ్ళు? దుష్క్రియకు తగిన శిక్ష. 8వ అధ్యాయము 12వ వచనం. ప్రసంగి గ్రంథం 8:11. దుష్క్రియకు తగిన శిక్ష, తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి. ఇప్పుడు చూడండి, వీడి దగ్గర ఉన్న సొమ్ముని నేను రంగాత్మలో చాక్కెళ్ళిపోయా. రంగాత్మలో ఏం చేశాను? చాక్కెళ్ళిపోయా. నాకేం కావట్లా, నాకేమి కావట్లా. ఇది ధైర్యం. అక్కడే ఆడి ముట్టుకోగానే 25,000 kV వోల్టేజ్ కలిగినటువంటి కరెంట్ షాక్ నేను కొడితే ఏమైపోతావు? అక్కడ బూడిదే. ఇంకా ప్రేమతో మాట్లాడుతున్న దేవుడు 100కి 100 ప్రేమించడం తప్ప ద్వేషించడం తెలియని దేవుడు మాట్లాడుతున్నది ఏందనగా, నీవు ఎక్కడ ఉన్నావు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను మందిరానికి వస్తున్నాను, బాప్తిసం పొందాను, నాకు ఎంత అనుభవం ఉంది, ప్రార్థన చేస్తున్నాను. దేవుడు అడుగుతున్న ప్రశ్నకు నువ్వు జవాబు చెప్పాలి. అంటే దాని అర్థం ఏంటనగా, ఆ మాట కన్నా వాడు పరితాపం పొంది తప్పైపోయిందయ్యా,
దాక్కున్నానయ్యా, నువ్వు చెప్పిన పని నేనేం చేయలేదయ్యా, అతిక్రమించానయ్యా, నేను దోషిని అని పశ్చాత్తాపడటానికి దేవుడు అడుగుతున్న ప్రశ్న ఏంటనగా, నీవు ఎక్కడ ఉన్నావు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, అస్సలు వాస్తవంగా ఒక్కసారి రౌద్రముతో ఆయన మండుతున్నటువంటి ఆ కళ్ళతో అలా చూస్తే మాడి బూడిదైపోతాడు, ఇంకొకరిని చేయొచ్చు. కానీ నిన్ను నన్ను నశింపు చేయడానికి ఏమాత్రం కూడా ఆలోచన ఎరక్క, ఏ విధం చేతనైనా నువ్వు రక్షించబడాలి, నువ్వు మహిమలో నుంచి అధిక మహిమలోనికి రావాలని ప్రేమ కలిగిన దేవుడు ఈరోజు కూడా ప్రేమతోనే మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఆదామా, నువ్వు ఎక్కడ ఉన్నావు? నా సంఘములో ఉన్నా ప్రియ దేవుని బిడ్డ ఆదామా, నువ్వు ఎక్కడ ఉన్నావు? ఆదాం అనేటువంటి వ్యక్తివి నువ్వే అనుకో. ఇప్పుడు ఆయన అడుగుతున్న ప్రశ్న నిన్నే సూటిగా, నువ్వెక్కడ ఉన్నావు? ఇంతకాలంగా నా సన్నిధికి వస్తున్నావు, నా సన్నిధికి వచ్చి వాక్యాలు వింటున్నావు, సమర్పణ అన్నావు, నేను ప్రభువా బతికితే నీకోసమేనన్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యా, డెంగు జ్వరం వచ్చి మోషల మీద మోషలు అయిపోయి ఇంక డాక్టర్ ఇది కట్టేస్తున్నాడు అని అనుకున్న సమయంలో, ప్రభువా నన్ను రక్షిస్తే నీ సేవ చేసుకొని బతుకుతానయ్యా. మాట తప్పేవాడివి నువ్వు, మాట నిలబెట్టుకునేవాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత నీ బతుకు ఆ రోజు విడిచిపెడితే నీకు తెలియకుండా ఎన్నో అపాయాలు దేవుడు తప్పిస్తూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా తల్లి కొన్నదా ఈ ప్రేమ, కన్న తండ్రి కొన్నదా నీ ప్రేమ, తల్లి కొన్నదా నీ ప్రేమ. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా అతి మధురం, యేసయ్యా నీ ప్రేమ. చప్పట్లు. ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ మార్పు లేనిది నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది. కొడదాం చప్పట్లు, పడదాం. మార్పు లేనిది నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ, బలమున్నది నీ ప్రేమలో, గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో, బలమున్నది నీ ప్రేమలో, గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో, నీ ప్రేమ. చప్పట్లు. ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, తల్లి కుండునా ఈ ప్రేమ, సొంత చెల్లి కుండునా నీ ప్రేమ,
ప్రేమ తల్లి కుండునా ఈ ప్రేమ సొంత చెల్లి కుండునా నీ ప్రేమ అన్న కుండునా నీ ప్రేమ కన్న తండ్రి కుండునా రిబంద రభాషం అన్న కుండునా నీ ప్రేమ కన్న తండ్రి కుండునా నీ ప్రేమ నీ ప్రేమ అందరూ పడతాం ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం సిలువకెక్కేను నీ ప్రేమ నాకై విలువ తెచ్చేను నీ ప్రేమ సిలువకెక్కేను నీ ప్రేమ నాకై విలువనిచ్చేను నీ ప్రేమ మరణించేను రిబంద రభశబ ఎత్తెనో నీ ప్రేమ నీ అందరూ పడదాం ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ 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 నీతో ఎంతో మధురం తల్లి కుండునా ఈ ప్రేమ సొంత చెల్లి కుండునా ఈ ప్రేమ హల్లెలూయా 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 బిగ్గరగా ఒక్కసారి ప్రేమ కలిగిన దేవునికి చప్పలు కొడి దేవునికి స్తోత్రం చెబుదా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా చెల్లి కన్నా అన్న 4 అడుగులు ఎత్తి ఎదిగాడు అనుకో ఆస్తిలో అన్నిట్లో అంతస్తులో విలువలో అన్నిట్లో ఎదిగితే ఏ చెల్లైనా కడుపు బొన లేకుండా ఉంటుందా చెప్పట్ల మీరు నీ అన్నదమ్ముడి కంటే నువ్వు ఒక స్థాయిలోకి నువ్వు వెళ్ళిపోతే ఎవడైనా మా అన్నే కదా మా అన్న వాడు ఎదిగితే ఒక రోజు నేను డౌన్ అయితే నా అన్న నన్ను ఆదుకుంటాడని ఏ రోజన్నా ప్రేమ చూపిస్తున్నావా వాడు ఎదుగుతున్నాడంటే నీ కడుపుబ్బరం కనుక నీ బతుకులో ఎంత సంపాదించి నువ్వు తినలేదని ఈర్షపడే కొద్దీ ఇంకొక రహస్యం చెప్తున్నా దేవునికి స్తోత్రం హల్లెలూయా అందరు ₹1,00,00,000 మాట జాగ్రత్తగానండి నీ అన్నదమ్ముడు పెరుగుతున్నాడు అనుకో ఆర్థికంగా ఆధ్యాత్మికంగా విలువలో అధికారంలో అంతస్తులు పెరుగుతున్నాడు అనుకో నీవు మోకాళ్ళు నీ దేవా నా అన్నయ్యని ఇంకా పెంచయ్యా నా అన్నయ్యని ఇంకా ఉన్నతమైన స్థాయిలో పెట్టాయా అని నువ్వు అన్నావు అనుకో అది ఎంత నాన్న నీకేమి లేకపోయినా మీ అన్నయ్య పెంచమంటున్నావేంటి అని చూచిన దేవుడు నిన్ను కూడా పెంచడం ప్రారంభిస్తాడు ఇంకొకటి సత్యం ఇంకొక ఫార్ములా దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఈర్షపడ్డావా నువ్వు చూస్తున్నాను కానీ నువ్వు అందుకోలేనంత నువ్వు చూడలేనంత స్థాయికి వెళ్ళిపోతాడు మీ అన్న చప్పలు కొట్టట్లా ఈర్షపడతావా ప్రేమించి ప్రార్థన చేస్తావా చెప్పట్లా మీరు కానీ నా యేసయ్య నేను అభివృద్ధి చెందుతుంటే మహిమలో నుంచి అధిక మహిమలోకి వెళుతుంటే అత్యధికమైన విశ్వాసంలో బ్రతుకుతుంటే రోషము కలిగినటువంటి వాడిగా బ్రతుకుతుంటే నా యేసయ్య గంతులేసి సంతోషపడేటువంటి వాడు ఎవరి ప్రేమ గ్రేట్ ఎవరి ప్రేమ గ్రేట్ ద హైయెస్ట్ లవ్ ఆఫ్ గాడ్ ఈస్ ఆల్మైటీ గాడ్స్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా కుళ్ళుకుంటే నేను ఇంకా పెరిగిపోతా ప్రార్థన చేస్తే నిన్ను కూడా దేవుడు పెంచుతాడు దేని ఫాలో అవుదాం చెప్పండి కుళ్ళుకుందామా ప్రార్థన చేద్దామా
ఈ రోజు నుంచి నీకు ఆశీర్వాదాలు వచ్చేసినట్టే. పాస్టర్ ఇప్పుడు మేము అట్టే ఉంటాం. దేవునికి స్తోత్రం. హాలి మొదట్లో నడిచి వస్తాడు ఈ పాస్టర్, రాను రాను సైకిల్ మీద వస్తాడు, ఇంకా కొంచెం దూరం పోయేసరికి మోటార్ బైక్ మీద వస్తాడు, ఇంకా కొంచెం దూరం పోయేసరికి కారు వేసుకొని వస్తాడు. చూస్తా ఉండడం కానీ వాడు ఫ్లైట్లో తిరుగుతుంటాడు. మనం మాత్రం అదే గుడిసి అదే బిల్డింగ్, అక్కడ ఉండిపోతాను, ఇంకా ఇడి పెరిగిపోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను హెచ్చిస్తున్నవాడు నా దేవుడే. నాకు ఏదన్నా గర్వం ఉన్నా, ఎప్పుడు కూడా నా దగ్గర ₹1 ఉన్నా, ₹10 ఉన్నా, ₹1,00,000 నా చేతిలో ఉన్నా, ఇది నా సొమ్ము కాదు, ఇది నా సొమ్ము దేవుడిది. ఎస్, దేవుని యొక్క సన్నిధిలో చెప్తున్నా నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది నాది కాదు, దేవునిది. నా మినిమం అక్కరలు మాత్రమే తీర్చుకోవాలి, మిగిలినంత దేవుని సేవకే అనుకుంటున్నాను కనుక దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉన్నదంతా నాది, బంగారం కొనాలి, ఇళ్ళు కొనాలి, తినలేవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మాటల మీద మళ్ళీ డిస్కషన్కి వేరే కబుర్లే ఉండవు. ఇళ్ళకి వెళ్ళిన తర్వాత ఎందుకు ఇట్లా మాట్లాడాడు, ఏందంట దీంట్లో కథ వద్దు. దేవుడు చూస్తున్నాడు. ఆడు కూడా ఎవరు చూస్తారు? ఎవరి మీదరా మీరు సనుక్కునేది, ఎవరి మీదరా మీరు కొనుక్కునేది? అహరోనా మిరియామా, ఎవరి మీదరా మీరు కనుక్కునేదని. కానీ మిరియాంకి ఏమొచ్చింది? మిరియాంకి ఏమొచ్చింది? జాంకాయ ఇచ్చాడా? అంటే ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా అతి మధురం. యేసయ్యా అతి మధురం, యేసయ్యా అతి మధురం, యేసయ్యా అతి మధురం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డరా వాక్యంలోకి వస్తున్నాను, మరలా త్వరగా ముగిస్తాను. చూడండి, మనకు తెలిసినే కనుక త్వరగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడ ఉన్న ఆదాముని దేవుడు నువ్వు ఎక్కడున్నావని అడిగాడు. సంఘమునకు సాదృశ్యంగా ఉన్న ఏదెను వనములో ఉన్నటువంటి ఆదాముని అడిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఏదెను వనం అనగా సంఘము అనగా దేవుని బిడ్డరా దేవుని మహిమ నిలబడి ఉండేటువంటి సంఘం. అక్కడ దేవునితో సహవాసం చేయవలసినటువంటి సంఘం అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఆత్మదేవుని యొక్క ఆధీనంలోనికి నువ్వు రావాలి, ఆయనతో సహవాసాన్ని నువ్వు కలిగి ఉండాలి. పిలిచినప్పుడు ఆయనతో సహవాసానికి రాలా, దాక్కున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి ఒక్కసారి దేవునికి స్తోత్రం చెప్తే కొంచెం ముందుకు వెళ్దాం. మనం ఎక్కడ ఉన్నామో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు ఈ రోజున. నువ్వు చెప్పకపోయినా ఈ రోజు వాక్యపు వెలుగులో నువ్వు ఎక్కడ ఉన్నావో డిసైడ్ చేసుకొని వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. డిసైడ్ చేసుకొని వెళ్ళడం కాదు, ఈ రోజు నుంచే ప్రభువా చేయి పట్టుకొని నడిపించు నన్ను. ఎక్కడికి? మహిమలో నుండి అధిక మహిమలోనికి నన్ను నడిపించయ్యా రండి చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను చెయ్యి విడవక నిన్ను పట్టుకొని నడిపించేటువంటి ప్రేమ కలిగిన దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడ ఉన్నావు అనేటువంటి దానికి అర్థం ఏంటనగా ఎక్కడ చచ్చేవరని కాదు అడుగుతుందానైనా. నువ్వెక్కడ ఉన్నావు నాన్న, ఎక్కడ ఉండవలసింది నువ్వు, ఇప్పుడు ఎక్కడున్నావు? బాధగా ఉంది నాన్న, నీ పరిస్థితి చూస్తే బాధగా ఉంది నాన్న. నిన్ను కలుగజేసింది దాక్కోవడానికి కాదు నాన్న, నిన్ను కలుగజేసింది నాతో సహవాసాన్ని కలిగి ఉండడానికి నాన్న. నీ దగ్గరికి వచ్చినప్పుడల్లా పరిగెత్తుకుంటా నా దగ్గరికి వస్తే నిన్ను కౌగులించుకొని ముద్దు పెట్టుకోవాలని వస్తే నాకే దూరం అయిపోతావా? దట్ ఈస్ ద లవ్ ఆఫ్ జీసస్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు ప్రేమ అంత గొప్పది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం
లేకపోతే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ గుడారం అనండి, ఆ గుడారం ప్రస్తుత కాలానికి ఎలా ఉందంట? ఉపమానముగా. ఉపమానం అంటే అర్థం చేయడానికి నీకు. హలో, అందరికి వందనాలు. పెదమ్మ, ఇదే మెసేజ్ నువ్వు కావలికి వెళ్ళి ఇచ్చిరావు. నువ్వు ఈరోజు రాసుకుంటా ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా యేసయ్య అక్కడక్కడ మనం సువార్తల్లో మనం చూసినట్లయితే ఉపమానం అనగా నీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ గుడారము ప్రస్తుత కాలానికి అనగా ఇప్పటికీ అది ఒక ఉపమానము అనగా నీకు అర్థమయ్యేందుకు దేవుడు చెప్పబోయేటువంటి విషయము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ గుడారము ఏంది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా అనండి. ఆ గుడారము అనండి, ప్రస్తుత కాలానికి అది ఒక ఉపమానము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అర్థం కాని భాషలో అర్థం కానిటువంటి ఒక మర్మాన్ని చెప్తున్నప్పుడు అర్థం కాకుండా కళ్ళు తేలేసి అర్థం కాకుండా ఉందాయని ఆందోళన పడుతున్నటువంటి మనతోనే ప్రేమ కలిగిన దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నటువంటిది అనగా అర్థమయ్యేటువంటి పరిభాషలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ గుడారము అనగా ప్రత్యక్ష గుడారము అనండి, చెప్పాలి, ప్రత్యక్ష. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ గుడారం ఏందంట? ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారము నేటి దినానికి అది, ఈ రోజుకి అది ఉపమానంగా దేవుడు మన ఎదురు పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరు బోర్డు మీద ఆ స్క్రీన్లో చూడండి, దాన్ని చూసి త్వరగా చెప్పేస్తాను మీకు. ఎడిపోయాడు మనోడు. ప్రైజ్ ది లార్డ్, చెప్పండి, హల్లెలూయా. అది ప్రత్యక్ష గుడారం అనండి. అదేందంటే అది ప్రత్యక్ష గుడారం. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున దేవుని బిడ్డరా, నీకు అర్థమయ్యేటువంటి విధంగా నువ్వు ఎక్కడ ఉన్నావో, ప్రత్యక్ష గుడారం అనగా దేవుడు నివసించే స్థలము, అది దేవుని యొక్క మందిరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మందిరములో దేవుని ఆత్మ అయినటువంటి ఆత్మదేవుడు మనల్ని ఏం చేస్తుండంట? మహిమలో నుంచి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రత్యక్ష గుడారం అనేటువంటిది అంతా కూడా దేవుని మహిమతో నింపబడి ఉంది. ఒకసారి చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డలారా, ఈ ప్రత్యక్ష గుడారము నేటి దినాన నువ్వెక్కడ ఉన్నావో నీకు తెలియచేయబడడానికి ఈ రోజున ఒక ఉపమానంగా దేవుడు తీసుకొని ఈ రోజున మనందరితో మాట్లాడుతున్నాడు. ఒక అద్భుతమైనటువంటి కదిలింపు, అద్భుతమైన ప్రభావం ఈ మధ్యాహ్న వేళలో దేవుడు మనందరి తాగబోతున్నందుకు ఒకసారి చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెబుతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఈ ప్రత్యక్ష గుడారము దగ్గరికి మనం చూసినట్లయితే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు దేవుని మందిరమునకు ఉపమానంగా ఉన్నటువంటిది ఏంటంట? ప్రత్యక్ష గుడారం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడికి తిప్పలో నుంచి వాళ్ళు వచ్చారు, నాగలవరం నుంచి వచ్చారు, రామసంపాలి నుంచి వచ్చారు, అల్లూరు నుంచి వచ్చారు, అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు. వచ్చినటువంటి వారందరూ ఎక్కడికి వచ్చారనగా మహిమ కలిగిన దేవుని మహిమ నింపబడి ఉన్న స్థలానికి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట కూడా చెప్తున్నా, బయట ఉన్న వారులారా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వీళ్ళంతా బయట కూర్చున్న బ్యాచ్నంతా ఏమనొచ్చు? మహిమలోకి రాలవాళ్ళు ఏం రాలేదంట? ఇదన్నా ఇని వచ్చే వారం నుంచి మారు మనసు పొంది లోపల కూర్చుందరు గాక. ప్రైజ్ ది లార్డ్. ఎంత చెప్పినా బయటే కూర్చొని 5 కంటే వీడు ఇంకో ఘోరమైన బ్యాచ్. 5 కన్నా కిటికీలో కూర్చున్నాడంట. వీళ్ళు ఎక్కడ కూర్చున్నాడంట? టోటల్గా బయటే.
మహిమ మందిరం వెలుపల లేదు నాన్న. మహిమ ఎక్కడుందంట చెప్పాలి అందరూ. మహిమ ఎక్కడుందంట? బయట కూర్చున్న వాళ్ళు ఏనండి జాగ్రత్తగా, వచ్చే వారం నుంచి బయట ఒక్కడు కూడా కూర్చోడానికిలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ నిలిచి ఉండేటువంటి స్థలం. ఇక్కడికి మనం ఆయా ప్రాంతాల నుంచి వచ్చాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడికి రాగానే దేవుని బిడ్డరా, ఇది ఏమంటారంటే గేటు, ద్వారము అనండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందిరము ఎప్పుడు కూడా, ద్వారము ఎప్పుడు కూడా తెరవబడి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడేదో తలుపులు వేసేసి ఉన్నట్లుగా హౌస్ఫుల్ అయిపోయింది, ఇక టికెట్లు లేవు, రేపు మ్యాట్నీకి రండి, మార్నింగ్ షో జరుగుతూ ఉంది, మ్యాట్నీకి రాకపోతే ఫస్ట్ షోకి రండి అని చెప్పేటువంటి స్థలం కాదు ఇది. ఆల్వేస్ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రమ్మనుచున్నాడు. ఓపెన్ చేయబడినట్టు దాని అర్థం ఏంటనగా, లోపల ఉన్న మహిమ కలిగిన దేవుడు, నేను కోరుకున్న స్థలం ఇదే, ఇక్కడే నేను మిమ్మల్ని కలుసుకుంటాను, ఇక్కడే నేను ఉండడానికి ఇష్టపడుతున్నానని చెప్పిన దేవదేవుడు తలుపులు తెరిచి ఉన్నాడంటే దాని అర్థం ఏంటనగా, రమ్మని పిలుస్తున్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చుటకై, ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చుటకై, వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు, రమ్మనుచున్నాడు. ప్రభు యేసు రమ్మనుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, రమ్మని చెప్పిన వెంటనే జరుగుతున్నటువంటిది ఏంటనగా, అందులోనికి ఎంటర్ అవగానే నీకు కనపడుతున్నటువంటిది ఏంటనగా, అదేందనగా బలిపీఠము అనండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బలిపీఠము. దేవుని బిడ్డలారా, నీ పాపములను క్షమించే స్థలం. ఎవడు కూడా నిన్ను క్షమించలేడు. క్షమించే దేవుడు, నీ కోసం ప్రాణం పెట్టినటువంటి వాడు, నీ శిక్షా విధిని ఆయన మీద వేసుకునేటువంటి వాడు రమ్మని పిలుస్తున్నాడు. సర్వలోక నివాసులారా నా యొద్దకు రండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన ప్రాణాన్ని పణంగా పెట్టి గొర్రెల యొక్క మేకల యొక్క రక్తము ద్వారా నువ్వు విమోచింపబడవని ఆయనే బలైపోయి, దేవుని బిడ్డలారా, మన పాపములన్నీ ఆయన రక్తం ద్వారా కడిగినటువంటి స్థలమే బలిపీఠం. ఒక్క నిమిషం. ఈస్టర్ రోజున ఒక శ్రేష్టమైన మెసేజ్ మనం విన్నాం. ఒక్కసారి ఆయన సిలువ మీద మరణం పొందారు, ఎందుకంటే మరలా పాపము ఉండకూడదని. ఒక్క నిమిషం అందరు కూడా జాగ్రత్త. ఇప్పుడు ప్రశ్న ఏంటనగా, ఇది ఈ రోజుని పూర్తి చేయమంటారా, వచ్చే వారం రెండో పార్ట్గా తీసుకున్నామంటారా? ఏమా అన్న 8 గంటలకు వచ్చావన్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక 2 పాయింట్లు అన్న చెప్తాను ఈరోజు. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా నేను, అక్కడ ఆయన ఈ బలిపీఠము దేన్ని సూచిస్తుందంటే, ఒక్కసారి ఆయన మరణం పొందాడు, మరలా మరణమందడానికి ఆయన లేడు. అంటే అది ఏం సూచిస్తుందనగా, ఒక్కసారి ఆయన మహిమలోనికి నువ్వు వచ్చినట్లయితే, రక్షణ ఆయన నమ్మి ఆయన సంధికి వచ్చినటువంటి నీవు నీ జీవితంలో మరి అన్నటికీ నీ పాపములు ఇక నీ దగ్గరికి రాకూడదు, పాపములు చేసే వ్యక్తిగా నీవు ఉండకూడదు. ఈ విషయాన్ని బట్టి దేవుడు మనల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటనగా, నీవు ఇంకా ఎక్కడ ఉన్నావు? లోపలికి వచ్చే బ్యాచ్లోనే ఉన్నావా? నువ్వు రక్షించబడినట్లయితే, రక్తము చేత కడగబడినట్లయితే, బాప్తీసం తీసుకున్నావని జీవితంలో బాప్తీసం, పాపక్షమాపణ, మారు మనసు, బాప్తీసం, అన్ని అనుభవాలు ఇక్కడికి వచ్చేసాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తులో జీవిస్తున్నానని చెప్తున్న దేవుని బిడ్డ,
ఆయన మరణములో నేను కూడా మరణమైపోయానని చెప్పుకుంటున్న దేవుని బిడ్డారా, పాప జీవితాన్ని మరణం చేశానని, సమాధి చేశానని చెప్పుకుంటున్న ప్రియ దేవుని సంఘము, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటనగా, వేర్ యు ఆర్, నువ్వెక్కడా? రక్షింపబడ్డామని చెప్పుకుంటూ, బాప్తిస్వం పొందామని చెప్పుకుంటూ, పాప క్షమాపణ పొందుకున్నామని చెప్పుకుంటూ, ఆయన రక్తము చేత కడగబడ్డానని చెప్పుకుంటున్న నీవు ఇంకా పాపము చేస్తున్నట్లయితే నువ్వు ఇంకెక్కడున్నట్టు? చెప్పట్లే మీరంతా? ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. హల్లెలూయా. వేర్ ఆర్ యూ మై డియర్ సన్న ఆడమ్? ఆదామా, నువ్వు ఎక్కడున్నానన్నా? నిష్ట ఉందా? ఆ రోజు తీర్మానం చేసావు కదా, పోని ప్రతి జనవరి అనగా డిసెంబర్ 31 ఆల్ నైట్ ప్రేయర్లో జనవరి 1 నుంచి ఇక నుంచి నేను ఇలాగ జీవిస్తానని నువ్వే కదా ఒడంబడిక చేసావు. నిలబెట్టుకున్నావా? ఇక నుంచి నేను భక్తిగా జీవిస్తా, ఇక నుంచి నేను నిష్టగా బతుకుతా, ఇక నుంచి నేను ప్రార్థన చేస్తా, ఇక నుంచి ప్రతి కూటానికి వెళతా, ఇక నుంచి దేవుని కొరకే బతకాలి అని అన్నావు కదా. 2-3 వారాల తర్వాత ఏమైంది నీ బతుకు? అందుకని ఈ ఉదయకాల వేళలో దేవుడు నిన్ను సంధిస్తున్న ప్రశ్న ఏంటనగా, నీవు ఎక్కడ ఉన్నావు? నా మందిరం అని చెప్పబడుతున్న ఈ గుడారములో నీకు ఉపమానంగా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఉందా నిష్ట కలిగిన భక్తే? ప్రారంభంలో దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు, వరములు, ఫలములు ఏమయ్యాయి? దేన్ని బట్టి నీ జీవితం ఆధ్యాత్మిక పతనం అయిపోయింది? దేవునికి లెక్క అప్పచెప్పాలి. నువ్వు దేని కొరకు వెంపరలాడుతున్నావు, దేని కొరకు నువ్వు పాకులాడుతున్నావు, అందులో చిల్లి గవ్వ కూడా, చీకిరి పొల కూడా నువ్వు ఎత్తుకోపోలేవు. మొత్తాన్ని ఇక్కడ ఇడిచిపెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏది పరిశుద్ధమైన జీవితం? శుద్ధీకరించబడ్డావని పేరు పెట్టుకున్నటువంటి బిడ్డ, రక్షణ పొందాం, బారు మనసు పొందాం, బాప్తిసం తీసుకోని చెప్పుకుంటాను, నీవు సమర్పణలోకి వచ్చానని చెప్పుకుంటూ మరలా తీసేసి మరలాని దగ్గరించుకున్నామంటే అసలు నువ్వెవరివి? సాతానుగా బేటానా? దేవుని బిడ్డవా, దయ్యం బిడ్డవా? నువ్వు నిన్ను కాపాడుతున్నవాడు ఎవరు? నీ కన్న తల్లి, నీ కన్న తండ్రి, నీ తోబుట్టువులు ఎవరు కూడా నిన్ను ప్రేమించకపోతే నీ కోసం దిగివచ్చిన ప్రేమ, సిలువనెక్కిన ప్రేమ, నీ కొరకు ప్రాణం పెడతానికి ఏమాత్రం వెనకడుగు వేయని ప్రేమ, దట్ ఈస్ యేసుక్రీస్తు కల్వరి ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ గుడారము నేటి కాలానికి అది సాదృశ్యమైన ఉపమానం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిసం తీసుకున్న ఇంకా అతిక్రమాలు, అక్రమాలు, దోషములు, పాపములు, అవిధేయతలు, అధర్మాలు మన జీవితంలో ఉన్నట్లయితే నువ్వు ఎక్కడ ఉన్నావు? అసలు నిన్ను ఎందుకు నేను కాపాడాలి? ఒప్పుకోలేదు కనుక ఏం జరిగింది? అప్పుడు ఒకసారి అందరూ నా చూడండి, ఇక్కడికే ముగిస్తాను. ఇందులో 2 మాటలు చెప్పాలి. 2వ మాట కూడా చెప్పి ముగిద్దాం అనుకున్నాను, కానీ వచ్చేవారు ముగిస్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గుడారము నేటి కాలమునకు సాదృశ్యమైన ఉపమానమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు దేవుడైన యెహోవా, ఆదామా నువ్వెక్కడ ఉన్నావు అన్నప్పుడు నేరుగా వచ్చి ఆయన కాళ్ళ మీద పడిపోయి, ప్రభువా నన్ను క్షమించయ్యా, నేను పాపం చేశానయ్యా, నేను ఇక పాపం చేయనయ్యా అంటే నిన్ను శిక్షించడానికి పిలవట్లయినా ఆయన పిలుపు వెనకాల అపారమైన ప్రేమ ఉన్నది. ఇంకా ఇంకా ఈరోజు కూడా పిలుస్తున్నాడంటే, రావా, ఆ ముసుగులో నుంచి బయటికి రావా, ఆ దాగిన స్థలంలో నుంచి బయటకు వచ్చి కాళ్ళ మీద పడిపోవా. నీ పాదం రొక్కేదా నిత్యము స్తుతించి, నిన్ను పాడి కీర్తించెదను యేసయ్యా. నీ ప్రేమ పొంగుచున్నది యేసయ్యా, నీ ప్రేమ పొంగుచున్నది. నీ పాదం రొక్కేదా నిత్యము స్తుతించి, నిన్ను పాడి కీర్తించెదను
పొంగుచున్నది. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒప్పుకోలే. చాడీలు చెప్పుకోవడం ప్రారంభించాడు. ఒకరినొకరు చాడీలు చెప్పుకుంటున్నారు. వాళ్ళ మీద వీళ్ళ మీద. నేను భక్తిగా లేకుండా పోవడానికి గల కారణం ఇదిగో ఈవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను గుడికి రాకుండా పోవడానికి గల కారణం ఈవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా అని చెప్పమన్నాడా దేవుడు? ఒప్పుకొని ఉంటే అందులోనే ఉండేవాళ్ళు కదా. స్వార్థం అంటే చెప్పట్లే మీరు. అందులోనే ఉండేవాళ్ళు కదా. ఒప్పుకోలేదు కనుక చాడీలు చెప్పుకోవడం బతికాడు కనుక. ఏది దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎంట్రన్స్ ఒకటి, ఎగ్జిట్ ఒకటి ఉంటుంది. ఎంట్రన్స్ ఇందులో నుంచి వచ్చాడా, ఇక్కడి నుంచి వెనక్కి పంపించాడు. ఇక్కడ ఏమన్నాయంట అగ్ని నాలుకలు కత్తిరించులాగున ఏం తిరుగుతున్నాయంట అక్కడ, ఖడ్గ జ్వాలలు. దేవునికి వస్తే మళ్ళీ దూరదాం అనుకుంటే కుదరదు, ఇంకా బయటికే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే అంటున్నాడు, ఎన్ని మార్లు గద్దించినా లోబడిన వానికి హఠాత్తుగా నాశనము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఒప్పుకుందామా? ఆయన మందిరంలోకి వచ్చాం, రక్షించబడ్డావు. ఎంతకాలం నుంచి నువ్వు బాప్తిసం, ఎంతకాలం నుంచి నువ్వు ప్రభు సంస్కారం తీసుకోవట్లేదు? ప్రభు సంస్కారం నువ్వు తీసుకోవట్లేదంటే నీ బతుకు బాగాలేదనే కదా. టైం లేదు, నో టైం. 13వ తేదీ ఈజ్ డెడ్ లైన్. June 4th ఈజ్ ద అల్టిమేటం జారీ చేయబోయేటటువంటి టైము. ఇంతకాలం నువ్వు బతికిచ్చింది, నీకు అన్ని స్థితులు ఇచ్చింది, తినటానికి, వండటానికి, కట్టుకోవడానికి అన్నీ నీకు ఇచ్చింది. నరకంలో పోవడానికా? పిలిపో. దేవుడు మనల్ని ఇంతకు ఇచ్చింది నరకంలో పోవడానికా, పరలోకానికి వెళ్ళడానికా? ఏంది ఈరోజు అన్న నా మీద పడ్డాడు, అన్నకి బజ్జీ ఇవ్వకూడదు, ఇంకా బజ్జీ ఇచ్చి పాపం చేశా. ఇప్పుడు సల్మాన్ రాజు ఎప్పుడు కూడా ప్రేమతోనే మాట్లాడతాను. ఖచ్చితమ్మా, మా సిస్టర్ నా సైజ్ సీరియస్గా చూస్తుంది. ఖచ్చితనా చెప్పట్లా? ప్రేమ, అమితమైన ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు తిట్టుకున్నా పర్లేదు, మీరు ఆశీర్వదించబడాలి. మీరు నన్ను కొట్టినా పర్వాలేదు, పరలోకంలో కనపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డరా, వచ్చే వారం మిగిలిన అంశాలని చెప్తా. నువ్వు ఎక్కడా అనే దాని గురించి మాట్లాడదాం. అందరూ లేచి నిలబడదాం.